మనం బ్రెడ్లు కొనుక్కుంటాం కదా, దాని పైన ఏమొంచి చాలా వరకు బయట ఉంచేస్తే పైన ఏమొంచి బూజు పట్టేస్తూ ఉంటుంది. అది ఫంగస్, అందరికీ తెలిసింది అది ఫంగస్ అని. కానీ దాని పైన కట్ చేసేసి లోపల తినేద్దాము అనుకుంటే చాలామంది తినేస్తున్నారండి. అంటే కనిపించే ఆ యొక్క బూజు పార్ట్ రిప్రొడక్టివ్ పార్ట్, స్పొరాంజియం అంటాము. అదేంటంటే దాని ఇప్పుడు మొక్క ఉందనుకోండి, దాని కింద రూట్స్ కదా, ఆ రూట్స్ కిందకి వెళ్ళిపోతుంది, మొక్క ఏమో పైకి వస్తుంది, పూలు ఫామ్ చేస్తుంది, అవన్నీ సీడ్స్ బయటకు వెళ్తాయి. సేమ్ అలాగే ఫంగల్స్ కూడా కింద రూట్స్ ఉంటాయి, పైన మొక్క ఉండాలి కదా, అది స్పొరాంజియం అన్నమాట. అప్పుడు మనం కింద రూట్స్ని అది కట్ చేస్తే కింద రూట్స్ ఉండిపోతాయి కదా, అది మనం తిన్నాం అనుకోండి సర్వ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సో దాని మీద బూజు పడిందంటే పైన ఒకటే కాదండి, కింద ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్స్ జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ అనమాట, జస్ట్ బయట కనిపిస్తుంది అంతే, కింద బ్యాడ్ ఎప్పుడో అయిపోయింది. సో అలాంటివి తినకండి, బూజు పడిందంటే వెంటనే పడేయండి అంతే.